చెన్నూరి చేతి వంటకు స్వాగతం అండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది టమాటా సూప్. మన ఇంట్లోనే చక్కగా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనకి బయట పరిస్థితులు కరోనా కాలం కనుక మనకి ఇమ్యూనిటీ ఎంతైనా అవసరం. అందుకని ఇది ఇందులో ప్రతి ఒక్క వస్తువు వేసేది ప్రతిదీ ఇమ్యూనిటీ ఉంటుందండి. డాక్టర్లు కూడా సజెషన్ చేస్తారు, మీకు చేసి చూపిస్తాను. ఇవ్వనండి, ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి, కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ ఇవ్వనండి, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, వేయాలి. ఇవి హాఫ్ కిలో కంటే పైనే ఉంటాయి. నేను ఒక 8 టమాటాల వరకు తీసుకున్నాను. ఇదిగోనండి ఆనియన్ వేసాను కదా, ఒక టీ స్పూన్ పైన మిరియాలు తీసుకోవాలండి. మిరియాలు హెల్త్కి చాలా మంచిది, మిరియాలు వేస్తున్నాను. తర్వాత చెక్క అండి, మనకి దాల్చిన చెక్క ఇంట్లోనే ఉంటుంది కనుక చెక్క ఒక చిన్న చిన్న ముక్కలు 4-5 తీసుకున్నాను. బిర్యానీ ఆకు అండి, ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 7-8 లవంగాలు తీసుకున్నాను నేను. ఇవన్నీ వేస్తున్నాను. అవన్నీ వేసిన తర్వాత అందులోనే టమాటాలు నేను ఒక 8 వరకు తీసుకున్నాను, హాఫ్ కిలో పైనే ఉంటాయి. ఇవి ఇలాగా కట్ చేసుకుని మజ్జికి అందులో వేస్తాను అండి. ఈ సూప్ ఒక 7-8 మండుగురికి సరిపోతుందండి. తర్వాత ఒక టేస్ట్కి ఒక టేబుల్ స్పూన్ వేసి షుగర్ వేయాలండి. ఇదిగోనండి టేస్ట్కి సరిపడా సాల్టు, నేనైతే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇందులోనండి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేయాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతాయండి. అప్పుడు కుక్కర్ మనం మూత పెట్టేయాలి. విజిల్ పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఇదేనండి 3 విజిల్స్ వచ్చాయి, సరిపోతుంది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది ఆవిరంతా తగ్గే వరకు ఉంచుదామండి. ఇది కంప్లీట్గా చల్లారిందండి. ఆవిరంతా పోయిన తర్వాత కంప్లీట్గా బాగా చల్లారింది. చల్లారిన తర్వాత నేను గరిటె తీసుకుని ఇలాగాని అనుకోవాలి. ఇది మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. మనం జ్యూస్లో చేసుకుంటాం కదా, మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారాలండి, చల్లారకపోతే ఇదిగోనండి మొత్తం వేసేసి చల్లారకపోతే మూత ఊడిపోతుందండి, ఏమాత్రం వేడున్నా. మొత్తం బిర్యానీ ఆకు అన్నీ వేసేయాలి. మిరియాలు మొత్తం అన్నీ ఇందులో వేసేయాలి. వాటర్ కూడా వేసేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవ్వనండి బాగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొచ్చిన తర్వాత ఒక జాలీ పెట్టుకుని మనం ఇదే కుక్కర్ గిన్నెలో జాలీలో వేసుకోవాలండి. అనుకుంటే ఇదంతా దిగిపోతుంది.
టమాటా పూరీలాగా వస్తుందండి ఇలాగా. ఇక మొత్తం అంతా ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుందామండి. ఎందుకంటే కొన్ని మిరియాలు అవి ఉన్నాయి, కొన్ని మిరియాలు అవి ఉంటాయి. అవి ఇంకా కొంచెం బాగా నలగాలంటే ఇది కొంచెం రౌండ్ మళ్ళీ వేసుకుందాం మిక్సీ. కొంచెం వాటర్ వేసుకుని వేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఈ మిరియాలు స్పైసీగా స్మెల్ బాగుంది. చెక్క లవంగం వేసాం కనుక మొత్తం అంతా వేసేసుకుని అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదంతా వచ్చిన తర్వాత ఇవ్వనండి మిక్సీ జార్లో వేస్తున్నాను. మళ్ళీ వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయొచ్చండి. ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ తిప్పుకుందాం. పక్క తీసుకొచ్చాను, మళ్ళీ ఈ జాలీలో వేసుకుందాం. ఇవ్వనండి అలా కంప్లీట్గా ఇలా వేసుకుంటే మొత్తం ఇందులో టమాటా గింజలు ఇవే ఉందండి. తుక్కు మొత్తం ఫ్లేవర్స్ అన్నీ అందులో దిగిపోయాయి. మనకి ఇంకా కావాలనుకుంటే కొంచెం ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఇలాగా కొంచెం వండుకోవచ్చు. ఇది వేసుకోక్కర్లేదండి, తీసేద్దాం అండి. ఇప్పుడు ఇది ఇలా వచ్చిందండి, ఇలా చిక్కగానే ఉంది. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చండి. మనం ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. అడిగానండి మనం తాగడానికి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలండి ఒకసారి. మనం వేసిన సాల్టు, స్వీటు, షుగరు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూద్దాం. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి కొద్దిగా. సాల్ట్ ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా అనిపిస్తుంది. ఇది మనకి ఇలా ఇష్టమైతే ఇలా ఉంచుకోవచ్చు. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెడదామండి. ఒకసారి స్టవ్ వెలిగిద్దాం. దీన్ని వేడి చేసుకొని తాగటమే. చాలా టేస్ట్ ఉంటుందండి. మరిగిపోక్కర్లేదు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికిందే కనుక మనం వాటర్ వేసాం, చల్లగా అయ్యింది. వేడివేడిగా ఈ సూప్ తాగితే చాలా హెల్దీ అండి. జలుబున్న వెంటనే తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో మిరియాలు ఉన్నాయి కనుక, చెక్క, లవంగాలు, ఆనియన్ అన్నీ మంచివే. ఇదిగోనండి అలా ఒక్కసారి ఒక్క మరిగితే సరిపోతుంది. ఇది సరిపోయింది, అన్ని ఫ్లేవర్స్ సరిపోయినాయి. సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు ఇందులో నాకు కొంచెం ఇక్కడ బయట వర్షం పడుతుంది, ఇంకా స్పైసీగా కావాలని కొంచెం మిరియాల పొడి కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా తాగితే బాగుంటుందని.
మామూలుగా అయితే సరిపోయింది, కొంచెం బయట వర్షం పడుతుంది, చల్లగా ఉందని చెప్పి యాడ్ చేశాను. స్మెల్ అయితే సూపర్ ఉందండి. ఇంకా రెడీ. స్టవ్ ఆపేస్తున్నాను. ఇది మాత్రం ఇందులో మిరియాలన్నీ మెత్తగా నలిగే వరకు మిక్సీ పట్టుకోండి. మిరియాలు ఏమీ లేవు ఇందులోని, ఎంత టమాటా గింజలో ఇటుకే వేస్ట్ అంటాను. ఇలా వేడిగా తాగితే అసలు చాలా బాగుంటుంది. ఇదిగోనండి, టమాటా సూప్ రెడీ అయ్యింది. చక్కగా ఇదిలా తాగితే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.